రైట్, ఇదే తాలింపు ప్రోగ్రామ్ 22. ఇది కట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తా. డౌన్లోడ్, ఎక్స్క్యూజ్ మీ, సారీ. సో నాది రీనేమ్ చేసుకుంటున్నా 21 అని. కాపీ అండ్ పేస్ట్. రైట్, 21. రైట్. సో ఇప్పుడు 22 ప్రాసెస్ జరుగుతుంది. రైట్ 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 22 ప్రాసెస్ జరుగుతుంది. అండ్ 22 ఏం తాలింపు ప్రాసెస్ స్టార్ట్ చేసింది అనమాట. నిమ్మకాయ వండేసి మనకు ఎంతవరకు అయినా ఇప్పటికీ 21 అయింది. 22 జరుగుతుంది. 23ని లైన్లో పెట్టాలి మనం ఇప్పుడు. ఇది 23 అవుతుంది. ఇది 23 ఆవాలేస్తుంది. డన్. అండ్ 23 దగ్గరకు వచ్చేసి కట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసి ఇక్కడికి వచ్చి 23 జరుగుతుంది కాబట్టి 22 నుంచి మొత్తం పైకి టపకమని డిలీట్ చేసేస్తా. డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తా. చూసారా, ఇది బాగా పెద్దగా అయిపోయింది. తగ్గిపోతుంది, మనకు చేయాల్సిన వర్క్ అంతా డిలీట్ అయిపోతుంటుంది కాబట్టి తగ్గిపోతుంటుంది. లాస్ట్కి బ్లాంక్ అయిపోతుంది, మన పని అయిపోయింది అని అర్థం అనమాట. అట్లా నేను దానికోసం నేను ఇది చేయడం జరుగుతుంది. సో జనరేషన్కి అది ఇనిషియేషన్ చేసా. అండ్ డౌన్లోడ్, వన్స్ డౌన్లోడెడ్, డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి నా ఫోల్డర్లోకి మూవ్ చేసేసుకొని, రైట్, ఇది కాపీ చేసేసుకొని పేస్ట్ చేసేసి 22 చేస్తా. ఓకేనా, 22 వరకు అయిందమ్మా. 23 జరుగుతుంది. 24 ఆవాలు వేసింది, తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తుంది 24లో హీరోయిన్. సో ఎవడు కనిపెట్టిండో కానీ వానికి దండం పెట్టాలి రా బాబు. ఇంత నిజంగా ఉన్నట్టే ఉంది అసలు. యాక్చువల్గా కార్టూన్ కూడా కాదు, ఏదో బొమ్మల్ని మనం రియల్ వరల్డ్లో బొమ్మలతోటి వంటలు చేయించినట్టుగా ఉంది ఇది. మరి బా అసలు కేక ఇదైతే. రైట్, ఇది 24 మోషన్ ప్రాంప్ట్. ఇది కట్ చేసుకొని ఇక్కడికి రా, వచ్చి పేస్ట్ చేయి. సో ఇలా జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 24 అయిపోయాయి. మనం మాట్లాడుకుంటూనే 25 వరకు చేసేసాం. కాపీ అండ్ పేస్ట్ 23. రైట్, ఇది 24. ఇప్పుడు జరిగేది 24. రైట్ రైట్ 24 జరుగుతుంది. చూసారా, అంత ఫాస్ట్గా ఉంది. సో టైం అనేది మనకు తెలియకుండానే జరిగిపోవడం జరుగుతుంది అనమాట. సో డోంట్ వరీ అబౌట్ దాట్. సో కూర్చుంటే నిద్ర వస్తుంది, ఖాళీ ఉంటే నిద్ర రాదు. 24 జనరేట్ అవుతుంది. ఇది 25. సరే, ఈ లోపల 25 యాడ్ చేసేద్దాం. రైట్, ఇది 25.
కట్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి మన ఫోల్డర్లో వేసేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేసి 24 అని రీనేమ్ చేసుకున్నా. దెన్ 25 జనరేషన్ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు. సో దెన్ ఆఫ్టర్ 26 సో 26 తాలింపు అన్నంలో కలుపుతుంది. 25 అనేది వరకు 23, 24 వరకు అయిపోయినాయి. 25 జరుగుతుంది. 26ని ఇనిషియేట్ చేయాలి మనం నెక్స్ట్. సో రైట్ 26 తాలింపు పట్టుకొని ఈజ్ దిస్ ఆర్ ఈజ్ దిస్ ఈజ్ ద వన్ రైట్ 26 ఇది. సో 26 దగ్గరకు వచ్చేసి మోషన్ ప్రాంప్ట్ అంతా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని వెయిట్ చేస్తా. ఇంతలోనే 35% వరకు అయిపోయిందంటే ఇంకొక 40 అయిపోయింది. ఇంకొక 10% అంతసేపట్లో వద్దు, ఒక 2 to 5 సెకండ్స్ లోపల అయిపోతుంది. సో 26 ఇది 25. సో అది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలో తెలుసు కదా, రీనేమ్ చేసుకోవాలి మనం. కాపీ అండ్ పేస్ట్ 25 డన్. 26ది ప్రాసెస్లో ఉంది ఆల్రెడీ డన్. సో 26ది ప్రాసెస్ జరుగుతుంది. సో 27 ఏందో చూద్దాం మనం. ఇప్పుడు నిమ్మరసం కలుపుతుంది ఈ మేడం గారు. సో నిమ్మరసం కలపడం, దాని తర్వాత నెక్స్ట్ది ఇనిషియేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. రైట్ నిమ్మరసం అండ్ కట్ అండ్ పేస్ట్ రైట్ చేయాలి కదా. 25 రైట్ అయిపోయింది. సో ఇలా ఆల్టర్నేట్గా మనము అది జరుగుతున్నప్పుడు ఇంకోటి జరుగుతున్నప్పుడు ఇంకోటి చేసుకుంటూ వెళ్తే మనకు ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. అది నేను చెప్పడం. 26 అయిపోయినాయి. 27ది జరుగుతుంది. ఓకే 28 చేయాలి. సో 28 ఏంది, గంట పెట్టి కలుపుతుంది. ఇప్పుడు జరిగేది కాక ఇంకా 3 ఉన్నాయి ఫ్రెండ్స్, జస్ట్ 3. ట్వంటీ 26 వరకు అయిపోయినాయి కదా. 27 జరుగుతుంది. ఇప్పుడు 28ది మనం తీసుకోవాలి. పులిహార కలుపుతుంది. ఇదా కాదు, ఇదా రైట్ ఇదే. సో cut it and come to this one and this one, right, download. ఓకే ఈ లోపల మనం ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మన ఫోల్డర్లోకి వేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటా 27 రైట్. ఓకే డన్.
28 జరుగుతుంది. ఇలా 29 ప్లేట్లో సర్వింగ్ అంట. నాకు 30 సీన్ చూడాలని ఉంది. 30th సీన్ చూడాలని చాలా కుతూహలంగా ఉన్నది నాకు. చాలా అంటే చాలా కుతూహలంగా ఉన్నది. సో 28 ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో 30th వన్ రైట్, ఇది 29 ఇది. కట్ ఇట్ అండ్ పేస్ట్ హియర్. 28 ఇది 29. జాబిలమ్మ ఓ జాబిలమ్మ, జాబిలమ్మ జాబిలమ్మ జాబిలి జాబిలి జాబిలమ్మ. సో అది అయిపోయింది. అమ్మని అమ్మ, ఇంతసేపు 50 నుంచి ఫైనల్ అయిపోయింది కదా, ఇప్పుడు 56 అంటుంది ఏంద్రా. నేను ఆవేశపడ్డాను రో, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకురావాలో బాబా. అబ్బా బతికాను రా వాళ్ళు. డౌన్లోడ్. సో యాజ్ యూజువల్ డౌన్లోడ్స్ టు అవర్ ఫోల్డర్. సో అవర్ ఫోల్డర్ అండ్ రీనేమ్ చేసుకుంటాం మనం యాజ్ 28. 29 జరుగుతుంది మనకు ఆల్రెడీ, ఇక్కడ ఇనిషియేషన్ చేసేసి ఆల్రెడీ 29. సో నవ్ ఇట్స్ టైమ్ టు 30. ఇది లాస్ట్. దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. ఏమైంది ఇంకా స్టార్ట్ కాలేదా? స్టార్ట్ అయిందిరా బాబు. సో 30 రా, తుటి రా, 30 రా. సో దిస్ ఈజ్ ద వన్ వైఫ్ అండ్ హస్బెండ్ సిట్టింగ్ టుగెదర్, రైట్. ఇదే 30. అండ్ టేక్ total motion prompt last one and paste here and wait here. Wait for some time. Okay na? So wait is over and done. Initiation start and download it. So download folder loki veldam, move cheskundam, vachedam, copy and paste and 29. Okay, రప్ప అయిపోతుంది మొత్తం. Oops. Where are you, my friend? హస్బెండ్ కూర్చున్న వీడియో అది ఇమేజ్ దొరుకుతలేదుగా, పోయిందా, డిలీటెడా? ఇక్కడే ఉంది, చూశారు కదా. ఇంతసేపు మంచిగా వచ్చి లాస్ట్ సీన్ జనరేట్ చేసేటప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి. లాస్ట్ సీన్ కదా, ఇంకా 30 అవుతుంది. ఇది అయిపోతే గోలపోద్ది నాకు. అక్కడంతా 0 చేసేసి డెలీట్ చేసేసుకుంటా. రెండు వస్తున్నాయి. సెట్టింగ్స్లో ఏమన్నా 2 వచ్చినాయా? కాదు, ఒకటి ఆల్రెడీ జరుగుతుంది కదా. రైట్, మనది ఇది ఇప్పుడు రెండోది. మన ఇది డమ్మీ, ఇది అప్పుడప్పుడు డమ్మీలు వస్తుంటాయి. మీరు ఇంతకుముందు దాంట్లో ఇలా పాజ్ కొడితే ఆగిపోతుంది. అది పాజ్ కొట్టినా మనకి ఇక్కడ ఆగిపోద్ది అనలైజేషన్, కానీ
ఇక్కడ ఆగదు. నేను చెప్తుంది ఐఎమ్ గోయింగ్ టు యానిమేట్ ఫైనల్ సీన్ ఆఫ్ ద టైగర్ కపుల్ ఎంజాయింగ్ దేర్ మీల్ టుగెదర్ అని చెప్పేసి చెప్తుంది. వచ్చింది అయ్యా వయ్యారి కానీ. సో ఆల్రెడీ సగం అయిపోయింది, ఇంకొంచెం సగం ఉంది. సో ఇలా చేసుకుంటూ వెళ్తాం మనం. సో దిస్ ఈస్ ద వన్ who are going to do. సో ఇది సీను. ఇప్పుడు కర్సర్ పెడితే ఏం జరుగుతుందో చూద్దాం. వెనక నడుస్తూ నాకు కావాల్సిన అవతల అవరా అని లైక్ ఇట్ అండ్ డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి నా ఫోల్డర్లో వేసేసి సారీ రీనేమ్ సీన్ 30 అని రాసుకున్నా. ఓకేనా. సో టోటల్గా మనము 30 సీన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నాది, ప్రీమియర్ అని. మీరు ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్ తీసుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో నాది సీన్ 1 సీన్ 2 మొత్తము ఇక్కడికి ఇంపోర్ట్ చేస్తాను. అది వీడియో 1. సో ఇలా మనము మొత్తము 1 by 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ఇలా 30 సీన్స్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదైనా ఒకటి వీడియో ఎఫెక్ట్ అనేది మనం ట్రాన్సాక్షన్ కానీ ఎఫెక్ట్ కానీ ఏదైనా ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. సో రాదంట ఇది క్రాస్ డిజాల్వ్ ఏమైనా వస్తుందో చూద్దాం. క్రాస్ డిజాల్వ్ అనేది ఇలా ఒకటి వేసుకుంటూ వెళ్తే మనము ప్రతి ఇన్ బిట్వీన్ ఒక క్రాస్ డిజాల్వ్ వేసుకుంటా ఒక ఎఫెక్ట్ ఇచ్చుకుంటా పోతే చూసుకుంటా చేసుకోవచ్చు అనమాట. సో ఎలా వస్తుంది అంటే ఎఫెక్ట్ ఇలాగైతే అది వస్తుంది అనమాట. అట్లా ఫట్ మనీ చేంజ్ అవ్వకుండా ఒక 30 ఎఫెక్ట్స్ ఇచ్చుకుంటూ పోయినామంటే మనం అయిపోతుంది. ఓకేనా.
ఇలా ఇచ్చుకుంటే వెళ్ళిపోతాం. ఇచ్చుకున్న తర్వాత మనము ఇలా ఇచ్చుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మనం మీ ఇష్టం ఉన్న పేరుతోటి ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను ఇక్కడే డౌన్లోడర్ ఫోల్డర్లోనే ఇక్కడ ప్రస్తుతానికి టైగర్ అని ఇచ్చేసుకున్న, ఎక్స్పోర్ట్ కొట్టిన. ఇది వితిన్ 1-2 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. సో మనము ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మన టైటిల్ ఏంటి? మినియేచర్ డాల్ లయన్ టైగర్ కదా, ఇది కాపీ చేసుకుంటాం. ఓకే, కాపీ చేసేసుకొని మీరు దీనికి ఇక్కడ ఇచ్చేసి దీనికి ఒక అటాచ్మెంట్ ఫైల్ ఇచ్చేసుకోవాలి ఒకటి. ఈ రెండు యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని దీనికి ఒక ఐఫన్స్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత దిస్ ఈజ్ మై యూట్యూబ్ వీడియో టైటిల్, సో కెన్ యూ ప్లీజ్ క్రియేట్ thumbnail for my YouTube video అని రాసి ఆస్పెక్ట్ రేషియో 19:6 అని రాయండి. రాసి and use what I attach ఇమేజెస్ అని రాయండి. ఓకేనా? రాసి ఎంటర్ చేయండి. ChatGPTలో మనకు ఒకటి అమేజింగ్ ఒక వీడియో అనేది, అది ఇమేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ లోపల మనకి ఇక్కడ ఈ వీడియో కూడా రెండర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి స్కెచింగ్ అవుట్, అనలైజేషను, లాస్ట్ వీక్ అది ఇది అని ఇస్తుంది. సో మనది వీడియో కూడా రెండర్ అయిపోయింది. సో వెయిట్ ఫర్ ద ఏమంటారు దిస్ మనకు ప్రాసెసింగ్ చేసేసుకొని ఇది కూడా 1-2 మినిట్స్లోనే మనకు తమ్నేల్ ఇచ్చేసింది. తమ్నేల్ ఏమంటే ఏదో ఇచ్చేసింది రా బాబు. ఆస్పెక్ట్ రేషియో 19:6 అని ఇచ్చా. సో మంచిగా క్రియేట్ చేస్తుంది ఈ మధ్య, ఏ మాట కామాట ChatGPT కానీ. సో ఇలా మనము క్రియేట్ చేసేసుకొని అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.